శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు 2 వారాలుగా అనేక ఏజెన్సీలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా వంటి సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయి. మనుషులు చిక్కుకున్న ప్రదేశం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోవడంతో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్డీఎంఏ కేరళ ఎస్డీఆర్ఎఫ్ ను కడావర్ డాగ్స్ ను తెప్పించమని అడిగింది. కేరళ నుండి కడావర్ డాగ్స్ వాటి ట్రైనర్లతో సహా శ్రీశైలం చేరుకున్నాయి. కేరళ సర్కార్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అభ్యర్థన మేరకు సహాయక చర్యల కోసం 2 స్నిఫర్ డాగ్స్ ను పంపించింది. సహాయక చర్యల్లో వీటిని వినియోగించుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. కడావర్ డాగ్స్ అనేవి శిక్షణ పొందిన శునకాలు. ఇవి మానవ అవశేషాలను గుర్తిస్తాయి. 14 రోజుల క్రితం శిథిలాల కిందట చిక్కుకున్న శ్రామికులు బ్రతికుండడం దాదాపు అసాధ్యమనే భావిస్తున్నారు. ఈ కడావర్ డాగ్స్ మనిషి వాసనను గుర్తించి వారి అవశేషాలను పసిగట్టగలుగుతాయి. మామూలుగా పోలీస్ డాగ్స్ మనుషుల వాసనను పసిగడతాయి, కానీ కడావర్ డాగ్స్ ప్రత్యేకంగా డీకంపోజ్ అవుతున్న బాడీలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇవి దాదాపు 95% వరకు మృతదేహాలను గుర్తించగలుగుతాయి. గాలిలో నుండి వచ్చే డీకంపోజిషన్ స్మెల్ ను గుర్తించి ఆ దిశగా వెళ్ళగలుగుతాయి. కుక్కలు మనుషుల కన్నా దాదాపు 40 రెట్లు ఎక్కువగా వాసనలను పసిగట్టగలుగుతాయి. డ్రగ్స్, బాంబ్స్, వివిధ రకాల వస్తువుల నుండి వచ్చే వాసనను మామూలుగా కుక్కలు పసిగట్టగలుగుతాయి. ప్రత్యేకంగా మృతదేహాలను గుర్తించడంలో నైపుణ్యమున్న ఈ కుక్కలు మాత్రం డెడ్ బాడీలను పసిగట్టగలుగుతాయి.